ఫుడ్‌తో తగ్గించుకోవచ్చు డయాబెటిస్ అని కొంతమంది ఈ మధ్య చెప్తున్నారు సార్. కానీ అవును. ఎలా తగ్గించుకోవాలి? ఏ ఫుడ్‌తో తగ్గించుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 1 కేజీ బాడీ వెయిట్‌కి 0.8 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 కేజీలు ఉన్నారనుకోండి. వాళ్ళకి రోజుకి 40 గ్రాముల ప్రోటీన్ రావాలి. అది డయాబెటీస్ వాళ్ళకి సజెస్ట్ చేసినటువంటి అమౌంట్. ఇది ఎందుకు ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి అని అంటే, ఇప్పుడు ప్రోటీన్ తీసుకోకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అంటే అన్నమే తింటున్నారు అనుకోండి, అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ఓ రేంజ్లో స్పైకప్ అయిపోతాయి. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి ఒక సప్లిమెంట్ వచ్చేసి ఈ డయాగ్రాండ్. ఈ డయాగ్రాండ్ ముఖ్యంగా ఇది ఏ రకంగా మిగతా వాటితో పోలిస్తే డిఫరెంట్గా ఉంది అని మనం ఆలోచించాల్సి వస్తే, దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఇచ్చినాం అనమాట. ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళకి ఒక రకమే ప్రోటీన్ ఫుల్గా ఇస్తే మాక్సిమం అబ్జార్బ్ కాదు. 5 రకాల ప్రోటీన్ కూడా ఏదని మీరు నన్ను అడిగినారంటే, ఒకటి వచ్చి వే ప్రోటీన్, కెసిన్ ప్రోటీన్, తర్వాత బ్రౌన్ రైస్ ప్రోటీన్. బ్రౌన్ రైస్ గురించి మీరు వినే ఉంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ తినమంటారు. ఆ బ్రౌన్ రైస్ నుంచి తీసినటువంటి ప్రోటీన్. ఇంకొకటి పచ్చి బఠానీలు, గ్రీన్ పీస్ అంటారు కదా, దాంట్ నుంచి తీసిన ప్రోటీన్. ఇంకొకటి వచ్చి సోయా ప్రోటీన్. సో ఈ విధంగా 5 రకాల ప్రోటీన్స్ ఈ పౌడర్ లో ఇవ్వడం జరిగింది. ఉదయాన్నే గాన తాగినారంటే నీళ్ళల్లో కలుపుకొని, వాళ్ళకి జరిగేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఆకలి తగ్గుతుంది. ఇలాంటివి ఒక మంత్ కి 3 టిన్స్ వాడుకోవాలి. అంటే ఒక టిన్ వచ్చేసి 400 గ్రాములు. ఇది ఇలాంటిది ఒక నెలకు వచ్చేసి ఒక 3 టిన్నుల దాకా అవసరం పడుతుంది. నెలకు 3 టిన్నులు తీసుకొని వాళ్ళు దీన్ని తీసుకుంటూ మిగతా డిసిప్లిన్ కనుక పాటించినారంటే, ఖచ్చితంగా నాన్ డయాబెటిక్ పీపుల్ ఎలాగైతే లైఫ్ లీడ్ చేస్తున్నారో ఆ విధంగా లీడ్ చేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయన్నమాట.